అసలు కూడా మాకు మననే అలొకేషన్లో భాగంగా మనకు 4,90,00,000 రూపాయలు అలొకేట్ అయినాయి. దాంట్లో ఎట్లుందంటే మనకు ఒక సిస్టమ్ పెట్టాను నేను. 3 monthsకి ఇంత ఖర్చు పెట్టాలా, 6 monthsకి ఇంత, 1 yearలో మీకు ఇంత అని చెప్పేసి మాకు ఆల్రెడీ ఇచ్చారు. మేమేం చేస్తామంటే 7 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలను పెట్టుకొని, ఇద్దరు ఇన్ఛార్జీలు, 5 ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టుకొని మేము ఏ ప్రాంతం ఏం పరిస్థితి సమస్యలను గుర్తించి వాళ్ళందరూ సమన్వయంతో మేము ఖచ్చితంగా ఆ డబ్బును ఎక్కడ దుర్వినియోగం కాకుండా ఆ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా. లోపల కూర్చొని ఈ గారితో, జేఈ గారితో, ఒక గంజిల రైతులు కూడా పెద్దలు వచ్చారు. వాళ్ళు చెప్పారు సమస్య. ఖచ్చితంగా కలెక్టర్ని కూర్చోబెట్టి దాని గురించి కూడా ప్రత్యేకంగా ఒకసారి కూర్చొని చర్చిద్దాం ఇక్కడ. ఎందుకంటే రైతులు బాగుండాలి, అట్ ది సేమ్ టైం రైతాంగం రైతుల కోసమే కాబట్టి నీళ్ళంతా రైతులు బాగుండాలా, ఆ సాగునీటి కోసం ఉపయోగించుకునే ఈ రైతాంగం అంతా కూడా బాగుండాలి. కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రత్యేకంగా చర్చించి ఇప్పుడు చెప్పారు ఇందాక, సరే ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి మేము ఆ సమస్యను సావధానంగా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఎస్సీ గారు అక్టోబర్కి వస్తాయి మామూలుగా. ఆలోపు డ్యామ్ గేట్లన్నీ కంప్లీట్ కావాలని చెప్పేసి వాళ్ళ సంకల్పంతో పనిచేసినారు. మ్యాక్సిమం 90% అయిపోయినాయి ఇక్కడ. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇంకా చిన్న పనులు ఉంటే కూడా తొందరగా చేయండి సార్. ఇప్పుడు ఎందుకంటే 2.5 TMCలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫుల్ వచ్చేస్తాయి కాబట్టి, ఫుల్ ప్లేటరీ వస్తాయి కాబట్టి ఆలోపు చిన్న మరమ్మతులు ఉంటే అన్నీ చేసేసి ఈ ఫుల్ ప్లేటరీ పెట్టండి. ఎందుకంటే అక్కడ పైన హోస్పేట మనకు గుణపాఠం జరిగింది కాబట్టి ఎక్కువ ఏమాత్రం కూడా ఒక రోజు కూడా వేస్ట్ చేయకుండా పని చేయండి అని చెప్పేసి మేము అధికారులకు కూడా వినియోగించుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.